ఉద్యోగాల కోసం ఎంతోమంది యువతులు నగరానికి రోజూ వస్తూనే ఉంటారు. వాళ్ళల్లో ఎవరికైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్న యువతుల్ని టార్గెట్‌గా చేసుకొని పబ్బు యాజమాన్యాలు వాళ్ళకి ఎక్కువ కమిషన్‌లు, ఎక్కువ సాలరీలు ఆశ చూపి వాళ్ళ చేత ఇలాంటి మోసాలు చేయిస్తున్నారని చాలామంది పోలీసులు చాలా సార్లు చెప్పే ఉన్నారు. అంతేకాకుండా వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి యువతలను తీసుకొచ్చి వాళ్ళ చేత అర్ధనగ్నంగా డాన్సులు ఏయిస్తూ, పురుషుల్ని ఇదే విధంగా లోబరుచుకుంటూ, వాళ్ళ జేబులను చిల్లు చేసేస్తున్నారు కొంతమంది పబ్బు యాజమాన్యాలు. ఇటీవల చైతన్యపురిలో ఉన్న ఓ పబ్‌లో ఇదే విధంగా ఒంటరిగా ఉన్న పురుషుల్ని, ఒంటరిగా మద్యం సేవించే పురుషుల్ని టార్గెట్ చేసి బిల్లుని వేలల్లో, లక్షల్లో వేసి వాళ్ళను మోసం చేస్తూ ఉండగా పోలీసులు వెళ్లి 11 మందిని అరెస్ట్ చేశారు. తీరా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే జూనియర్ ఆర్టిస్టులు, యువతులు, ఉద్యోగాలు దొరక్క ఎక్కువ కమిషన్‌లకు ఆశపడి నగరానికొచ్చినటువంటి యువతలే ఆ 11 మందిలో ఉన్నారు. దయచేసి మీకు ఉద్యోగం రాకపోతే ఇంకొంచెం ఎక్కువగా ప్రయత్నం చేసి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి కానీ ఇలాంటి పనులకు పాల్పడొద్దని పోలీసులు చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్‌గా నగరంలో ఓ పెద్ద వ్యాపారిని రితిక అనే ఒక యువతి డేటింగ్ యాప్‌లో పరిచయం అయ్యి 16,00,00,000 కొల్లగొట్టి మాయమైపోయింది. ఆ వ్యాపారి పోలీసులను సంప్రదించిన తర్వాత ఆ డేటింగ్ యాప్‌ని మొత్తం సీజ్ చేసేసి చివరికి అష్టకష్టాలు పడి ఆయన పెట్టిన 16,00,00,000లో 8,00,00,000 మాత్రమే తిరిగి తీసుకొని రాగలిగారు. ఇలా నగరంలో ఎన్నో రకాలుగా ఒంటరిగా ఉన్న పురుషుల్ని, డేటింగ్ యాప్‌లు ఉపయోగించే మగాళ్ళని టార్గెట్ చేసి యువతులు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. దయచేసి అందరికి నేను చెప్పేదేంటి అంటే, ఇప్పుడు సమాజం ఎలా ఉందో గ్రహించండి. అంతేకాని మీ వీక్‌నెస్ మీద ఎలా దెబ్బ కొడుతున్నారు, ఎలా మిమ్మల్ని మోసగిస్తున్నారనేది ఆలోచించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.